ఐఎమ్ గజాలా ఫ్రమ్ వాషింగ్టన్ డీసీ, సిఇఓ సోనిక్ సొల్యూషన్. ఐఎమ్ వెంకీ సీతంపేట ఫ్రమ్ వైజాగ్. ఇక్కడ మనం గజాలని వెంకీ అనే రెండు స్ట్రింగ్స్ కింద తీసుకుంటే ఆ రెండు యొక్క స్ట్రింగ్స్ యొక్క లెంత్ ఫైన్ చేయడానికి మనం స్ట్రింగ్ లెంత్ అనే ఫంక్షన్ యూజ్ చేస్తాం, STRLEN. సో అందులో స్ట్రింగ్ నేమ్ రాస్తే మనం స్ట్రింగ్ లెంత్ అనేది రిటర్న్ అవుతుంది. ఒకవేళ టూ స్ట్రింగ్స్ని ఇక్కడ వెంకీ గజాల అనే టూ స్ట్రింగ్స్ని కంపేర్ చేద్దాం అనుకున్నాం అనుకోండి, ఆ రెండింటిని ఎలా చేయాలి? స్ట్రింగ్ కంపారిజన్ ఫంక్షన్ రాసి రెండు నేమ్స్ రాయాలి. ఒకవేళ ఈక్వల్ అయితే 1 ప్రింట్ అవుద్ది, లేదంటే 0 ప్రింట్ అవుతుంది. ఈక్వల్ కాదు కాబట్టి 0 ప్రింట్ అవుతుంది. రెండు స్ట్రింగ్స్ని యాడ్ చేయాలనుకుంటున్నాం అంటే ఇప్పుడు నేను వెంకీ గజాల అని రెండుని యాడ్ చేయాలనుకుంటున్నాను. అప్పుడు ఏం వాడాలి? స్ట్రింగ్ క్యాట్ అంటే స్ట్రింగ్ కన్క్యాట్ చేస్తున్నాను అనమాట. రెండింటిని యాడ్ చేస్తే మనకి ఏమొస్తుంది? గజాల వెంకీ అని రెండు కలిపి వస్తుంది. ఇక్కడ మనం ఏ లెటర్స్ యూజ్ చేస్తే ఆ లెటర్స్ వస్తుంది, క్యాప్స్ స్మాల్స్ మారవు. ఒక స్ట్రింగ్ని రివర్స్ చేయాలి అంటే ట్రెడిషనల్ సిలో స్ట్రింగ్ రివర్స్ అనే ఫంక్షన్ స్టాండర్డ్ లైబ్రరీ లేదు. బట్ ఇన్ టర్బో సిలో అండ్ ఓల్డర్ కంపైలర్స్లో మాత్రం స్ట్రింగ్ రివర్స్ అని ఉంది. కాబట్టి మనకు సిలబస్, థియరాటికల్ సిలబస్లో స్ట్రింగ్ రివర్స్ యూజ్ చేస్తారు. అది యూజ్ చేస్తే ఏమవుతుంది అంటే రివర్స్లో ప్రింట్ అవుతుంది. ఇక్కడ వెంకీ ఎలా ప్రింట్ అయింది? రివర్స్లో ప్రింట్ అయింది. ఒక స్ట్రింగ్ని మనం కాపీ చేయాలి అంటే ఇంకో స్ట్రింగ్లోకి కాపీ చేయాలి. ఏ ఫంక్షన్ యూజ్ చేసి? స్ట్రింగ్ కాపీ, strcpy అని. అంటే ఇక్కడ డెస్టినేషన్ స్ట్రింగ్ ఒకటి, సోర్స్ స్ట్రింగ్ ఒకటి అని రెండు స్ట్రింగ్లు ఉంటాయి. డెస్టినేషన్ స్ట్రింగ్ అంటే ఏ స్ట్రింగ్లోకి మనం కాపీ అవ్వాలి, సోర్స్ అంటే ఏ స్ట్రింగ్ని కాపీ చేస్తున్నాం. ఇక్కడ స్ట్రింగ్ 1 అనేది డెస్టినేషన్, స్ట్రింగ్ 2 అనేది సోర్సు. ఫాలో ఫర్ మోర్ కోడింగ్ కంటెంట్.